అసలు ఈ పెళ్లి చూపులకి రావాలి అని ఎందుకొచ్చింది? అక్కడే మనం కూడా పరిచయం యాహ్! కూడా కదా! యాక్చువల్లీ అది కూడా లైమ్ లైటే నాకు పెళ్లి చూపులు కూడా. యాహ్! అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. హ్మ్. పెళ్లి చూపుల్లో వచ్చిన ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క హీరోయిన్‌గా, ఒక రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా అలా చేస్తూ, చేస్తూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇండస్ట్రీకి ఫిక్స్ అయిపోయారు. హ్మ్. అసలది ఫుల్ షాకింగ్ నాకు. నాకు తెలుసు చాలా ఫిల్టరేషన్ తర్వాత జరిగింది అని జెప్పేసి, ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? దానివల్ల ఒరిగిందేంటి? యాహ్! పెళ్లి చూపులు ఐ హావ్ సీన్ అన్ అడ్వర్‌టైజ్‌మెంట్ టీవీలో చూసి నాకు ప్రదీప్ గారంటే చాలా ఇష్టం. హ్మ్. చిన్నప్పటి నుంచి లైక్ చూస్తూ ఉండేవాళ్ళం కదా! అవును. సో, స్వయంవరం అనగానే ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది అంటే అభిమానమే. నాకెప్పుడు అంటే పెళ్లి చేసుకోవాలి ఆ థాట్ ఏం లేదు. నేనేంటి అట్‌లీస్ట్ ఆయన్ని మీట్ అయ్యే ఛాన్స్, ఆయనతో స్పెండ్ చేసే టైం అయినా వస్తుంది కదా మనకి అని. హ్మ్. సో, నేను ఆడిషన్ ఇచ్చా. హ్మ్. సెలక్షన్స్ జరుగుతుండే. సో, నన్ను సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి అక్కడ ఇంకా ప్రాసెస్ అన్నమాట నెక్స్ట్. అంటే ఇంత 12 ఎంతమంది ఉన్నాం మేము? 15 మెంబర్స్. 15 ఆ! హ్మ్. ఆ! అంతమందిని సెలెక్ట్ చేసి దెన్ దే స్టార్టెడ్. అంటే ఇట్లా ఇట్లా జరుగుతుంది. ఇట్లా రియాలిటీ ఇది. అందరూ స్క్రిప్టెడ్ అనుకునేవాళ్ళు. ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. రియాలిటీ అన్నమాట. నీకు తెలుసు. సారీ. సారీ. యాహ్! సో, అలా దానివల్ల వచ్చింది, పోయింది ఏముంది అంటే నాకు ఐ హాడ్ గ్రేట్ మెమోరీస్ అక్కడ. హ్మ్. ఇట్స్ లైక్ మినీ బిగ్ బాస్ హౌస్ లాగా. అవునవును. అవును. ఫోన్స్ ఉండేవి కాదు. అవును. ఎవరితో మాట్లాడడానికి ఉండేది కాదు. సో, అక్కడే ఆ రిసార్ట్‌లో మేము అక్కడే తిట్టుకుంటూ, అక్కడే గొడవ పడుతూ, అక్కడే ప్రేమ. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ ప్రదీప్ గారు ఉన్నప్పుడంతా మా కాన్సంట్రేషన్ అంతా ఆయన మీదే అవునవును. ఉంటది. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క యాహ్! టాస్క్‌తో ఎళ్ళిపోయేది. ఎలా ఎలా ఆయన్ని దగ్గర చేసుకోవాలి అని చెప్పి బాణం మీద బాణం వేస్తూ ఉండేవాళ్ళం. యాహ్! యాహ్! సో, ఇట్స్ మళ్ళీ షో అయిపోయాక ఇట్స్ డిఫరెంట్. మళ్ళీ అందరూ ఫ్రెండ్లీగా ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్. సో, నార్మల్‌గా స్వయంవరం అన్నా, పెళ్లి చూపులన్నా ఇంట్లో వాళ్ళు ఒద్దు అనన్నా అంటారు. లేదంటే నీకెందుకు ఇయన్నీ అని చెప్పేసి అలా అభ్యంతరం చెప్తూ ఉంటారు. ఇంట్లో అమ్మ వాళ్ళేం అనలేదా ప్రదీప్ స్వయంవరంకి నేను వెళ్తాను అన్నప్పుడు? సో, నాకొక బ్యాడ్ హాబిట్ ఉంది. నేను డెసిషన్ తీసేసుకున్నాక వాళ్ళకి చెప్తాను. ఆ! తీసుకునే ముందు ఏది చెప్పననమాట తొందరగా. హ్మ్. ఇంకా మనకి పెద్దయ్యాక ధైర్యం వచ్చేస్తది కదా! ఆబ్వియస్‌లీ. హ్మ్. సో, ఆ ధైర్యంతో నేనసలు చెప్పలేదు. సెలక్షన్స్ అంతా అయిపోయాక నేనిలా వెళ్తున్నాను. ఇలా మీకు కాంటాక్ట్‌లో ఉండను. ఫోన్ ఉండదు. ఏముండదు అని. అలా చెప్పేసి నేను ఇంకా తిట్టించుకునే ఇది కూడా ఉండదు కదా! మనం ఎలాగో జంప్ అని చెప్పి లాస్ట్ మినిట్‌లో చెప్పాను నేను. సో, అమ్మా! వాళ్ళకి ముందసలు తెలీదు ఇంట్లో. వాళ్ళకి యెస్, నో చెప్పే ఛాన్సే ఇవ్వకపోతే ఇంకెట్లా? ఫస్ట్ టైమ్ చూసింది గూడా ఇంకా స్క్రీన్ మీద మా టీవీలో అలా ఆ! రాంగానే స్క్రీన్ చూ మీద చూసారు. హ్మ్. వావ్! వావ్! హ్మ్. వావ్! వావ్! అసలు లీడ్ యాక్ట్రెస్‌గా రావాలి అంటే చాలా కష్టపడాలి అని చెప్పేసి నేను ఇంట్రోలో అందుకోసమే చెప్పా. ఒక తెలుగు అమ్మాయికి తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావడం. ఛాన్సెస్ వచ్చినా చాలా చాలా అబ్జెక్షనబుల్ లేదంటే కాంట్రోవర్సీ తర్వాత వస్తాయి అని చెప్పేసి కూడా మనం ప్రీవియస్‌గా చూసాం. అవేమన్నా నీ లైఫ్‌లో నీకు నిజంగా జరిగాయా? యాహ్! ఏం జరిగాయి? సో, నేను తెలుగు ఇండస్ట్రీకొచ్చాక ఎట్ ద ఎండ్ ఇట్స్ ఆల్ అబౌట్ యాక్టింగ్. కానీ మనం స్క్రీన్ మీద కనిపించేటప్పుడు బాగా కనిపించాలని అనుకుంటాం ఎవరైనా గానీ. అది హ్మ్. ఎవరైనా గానీ. సో, కొన్ని రోల్స్‌కి కొంతమందికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి డైరెక్టర్స్‌కి. సో, నేను ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు నేనప్పుడు చాలా లావుండేదాన్ని 'పొలిమేరలో' చూసుకుంటే. సో, మూవీస్ ఆహ్, అప్డేట్ చేస్తామనేవాళ్ళు. అప్డేట్ చేసేవాళ్ళు కాదు. నేను కాల్ చేసి అడిగితే ఏంటి ప్రాబ్లమ్ అంటే, "నువ్వు కొంచెం లావున్నావు అమ్మ. ఇంకొంచెం తెల్లగా ఉండాలి ఈ రోల్‌కి." సో, వాళ్ళ రిక్వైర్మెంట్ నేను తప్పని అనను. సో, ఒక టైంలో ఆహ్, ఐ ఫెల్ట్ డిప్రెస్డ్. తర్వాత అదే టైంలో నాకు 'పొలిమేర' ఆహ్, ఆడిషన్ చూసి చాలా ఆడిషన్స్ అటెండ్ అయ్యేదాన్ని నేను. నాకు ఏది కనిపిస్తే అది ఆఫీసెస్‌కి వెళ్లి అటెండ్ అయ్యేదాన్ని. మెయిన్ రీజన్ అయితే ఇదే ఉండేది. లావున్నావు, డస్కీ ఉన్నావు అని చెప్పి. సో, 'పొలిమేర' దెన్ ఐ అటెండెడ్. నన్ను వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి కొంచెం చబ్బీ ఉన్న అమ్మాయి కావాలి, డస్కీ ఉన్న అమ్మాయి కావాలి వాళ్ళ రిక్వైర్మెంట్. సో, అలా నన్ను ఒక 1 అవర్ ఆడిషన్ చేశారు. ఆ సీన్, ఈ సీన్, ఈ సీన్ అని 1 చెప్పి అవర్ ఆడిషన్. ఆల్‌మోస్ట్ 1 అవర్, 1 ½ అవర్ చేశారు డైరెక్టర్ గారు నన్ను. హ్మ్. ఇలా చెయ్యు, ఈ ఎక్స్‌ప్రెషన్ మార్చు అది ఇది అని చెప్పి. సో, ఆల్‌మోస్ట్ చేసి దెన్ నాకు ఒక 1 వీక్‌లో నాకు అప్డేట్ ఇచ్చారు. సో, యూ ఆర్ సెలెక్టెడ్ యాస్ ఎ సెకండ్ లీడ్ అని చెప్పి. సో, అప్పుడు కొంచెం అప్పటి వరకు నాకు చాలా అరే! నేను ఈ ఫీల్డ్‌లోకొచ్చా ఇన్‌కమ్ ఉండదు ప్రాపర్‌గా. షార్ట్ ఫిల్మ్స్ కూడా ఆపేసా అనమాట. సో, పీపుల్ టోల్డ్ మీ "నువ్వు షార్ట్ ఫిల్మ్స్ చేస్తే మూవీస్‌లోకి తీసుకోరు. షార్ట్ ఫిల్మ్ కంటెంట్ ఇస్తూ ఉంటే నిన్ను మూవీస్‌లోకి ఎక్కువ తీసుకోరు." అండ్ నేను ఆడిషన్‌కెళ్ళినా కూడా రిఫరెన్స్ ఏదైనా షార్ట్ ఫిల్మ్ చూపిస్తే, "ఓహ్! షార్ట్ ఫిల్మా? ఆ! అక్కడ పెట్టేద్దాంలే హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ పక్కన ఫ్రెండ్."
ఓకే. ఇంపార్టెన్స్ ఉండదనమాట. గ్యాంగ్‌లో. ఆ! ఆ యాహ్! గ్యాంగ్‌లో పెట్టేద్దాంలే. సో, నేనేంటి స్టార్టింగ్‌లో అనుకునేదాన్ని ఓకే. ఎలా అయితే ఏంటి ఎంటర్ అవుదామని. కానీ నాకు అవే వస్తున్నాయి. కంటిన్యూ. ఇంపార్టెన్స్ రావట్లే. అదే గ్యాంగ్‌లో అలా నుంచోవడం. సో, ఓహ్! అలా ఐ స్టార్టెడ్ రిజెక్టింగ్. దెన్ ఐ గాట్ పొలిమేర అనమాట. హ్మ్. సో, ఇట్స్ ఎ గేమ్ చేంజర్ నాకు కొంచెం. అంటే ఒక పెద్ద స్టెప్ నాకది.